హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. నాకు ఇలా జరుపుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఫెస్టివల్స్ ఏవైనా సరే నాకు ఇలా చిన్న చిన్న పాదాలు వేయడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇప్పుడు కుదిరింది అనమాట ఈ సంవత్సరము. మా పిల్లలతో కూడా ఇలా వేయించానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్న మూమెంట్సే కదా మనకి ఎప్పుడు గుర్తుంటుంది. సో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పాయసం కూడా చేశానండి. మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, మా ఇంట్లో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. సో అందుకని చిన్న పాపకును మా పెద్ద బాబుకి కృష్ణుడికి వేషం వేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా ఇద్దరు పిల్లలకి ఏమో గోపికలుగా రెడీ చేస్తున్నామండి. ఎంత ముద్దుగా ఉన్నారంటే నిజంగా కృష్ణుడే మా ఇంట్లో తిరుగుతున్నట్టుగా గోపికలతో అంత హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా చిన్న కృష్ణుడు చూసారా అంత బాగా రెడీ అవుతున్నాడో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అందరూ రెడీ అయ్యారు కానీ మా కృష్ణుడికి ఏదో తక్కువైంది అనిపించింది. సో అందుకనే అనమాట మళ్ళీ క్లాత్ మార్చేసాము, కొంచెం హెవీగా అనిపించేటట్టుగా మెరూన్ కలర్తో మళ్ళీ తనకి ధోతి కట్టామన్నమాట. సో చాలా బాగా రెడీ అయ్యారండి. మామూలుగానే రెడీ అవ్వరు, చాలా అల్లరి. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రెడీ చేస్తున్నాము. పక్క మా చెల్లేమో పారాని పెడుతుంది. చెప్పాను కదా ముందుగా మళ్ళీ ధోతి మార్చామన్నమాట, కొంచెం హైలైట్ అవ్వాలనేసి. మా పిల్లడికి ఇదో మా చిన్నారి ఏమో బొట్టు పెడుతుంది. ఇలా అందరూ ఒక దగ్గర ఉంటే కలిసి ఉంటారనమాట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉంటారనమాట. మా వదిన కృష్ణాష్టమి కోసమే వచ్చిందండి. వాళ్ళ అల్లుళ్ళకి వాళ్ళ మేనకోడలకి రెడీ చేద్దామని. చూసారా, మేము ఎంత రెడీ చేసినా సరే మా అమ్మాయి కంటే ఇంకెక్కడో తక్కువ అయిపోయిందంట పౌడరు. ఫొటోస్ బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.